సాధింపుల సావిత్రి. మినీ కథ. రచన వాణి. ఏంటమ్మా, చూసి కూడా చూడనట్టు అలా వెళ్ళిపోతున్నావు? అంతగా నీ కంటికి ఆనని వాళ్ళం అయిపోయామా అన్న మాటలు వినపడి చటక్కున వెనక్కు తిరిగి చూశాను. ఇంకెవరు, నేను అనుకున్నట్టు మా సావిత్రి పిన్నే. ఆమె నుంచి తప్పించుకోవటానికే నేను చకచక అలా వెళ్ళిపోతున్నాను. సగం వాలిన కనురెప్పల కింద నుంచి పక్కకు వాలుగా చూసే ఆమె చూపులు సూదంటి రాయిలా ఎదుటి వాళ్ళ ఎదకు గుచ్చుకుంటాయి. ఇక నోరు విప్పిందంటే మాటలు ఈటలే మన ముఖానికి వచ్చి తగులుతున్నట్టు ఉంటాయి. ఆమెను తెలిసి ఉన్న వాళ్ళెవరూ ఆమె సాదా సీదాగా మాట్లాడగా విని ఉండరు. ఏవో దెప్పి పొడుపులు, సాధింపులు, ఎగతాళి మాటలు తప్ప పలకరింపులు, పరామర్శలు, ఆప్యాయతలు ఆ నోట వెలువడవు. మనిషికి మనసంతా ఈర్ష్య, అసూయ, స్వార్థం, ఓర్వలేనితనం వగైరా వగైరా. అందుకే ఆమె కనపడితే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు అంతా. కానీ నేను మాత్రం ఆ రోజు ఆ ఫంక్షన్లో అలా బుక్ అయిపోవటంతో, అయ్యో సారీ పిన్ని, చూడలేదు నిన్ను అన్నాను. ఏంటి, పట్టెడంత జరీ పట్టుచీర కట్టావు? ఈ హారం ఎప్పుడు కొన్నావేంటి? తళతళా మెరిసిపోతోంది. నీకేంలే, బాగా ఉన్నవాళ్ళు అంది. మామూలువే పిన్ని ఇవి. నీ చీర మాత్రం చాలా బాగుంది అన్నాను, ఏదో బదులుకు బదులు ఇస్తున్నట్టు మురిసిపోతూ. కానీ నా పప్పులు ఆమె దగ్గర ఉడకవని ఆ తర్వాత తెలిసింది. ఈ చీర మన కాంతం అత్తయ్య లేదు, తను పెట్టింది వాళ్ళమ్మాయి పెళ్ళికి. ఇంతకన్నా మంచి చీర దానికి దొరకనట్టుంది. ప్రాణం ఒప్పి చస్తే కదా పరమ పీసింది. అవునే, నువ్వేంటి మీ ఇంటి గృహప్రవేశానికి మరీ ఎంత చీప్ చీర పెట్టావు నాకు? అయినా ఆ ముదురు రంగేంటే ఒక్క ఉతుక్కే వెలిసిపోయింది అంది. ఓ అవునా, ఖరీదైన చీరే పిన్ని మరి అది. అలా ఎలా రంగుపోయిందో అంటూ నీళ్లు నమిలాను నేను. ఈ ఫంక్షన్లకు ఎందుకు పిలుస్తారో, ఆ చీటీ గుడ్డలు ఎందుకు పెడతారో అర్థం కాదు. మా శ్యామలక్కయ్య అయితే భోజనానికి పిలిచి సరిగా కూడు కూడా పెట్టదు. వెళ్ళగానే పచ్చడి మెతుకుల భోజనం, వస్తుంటే ఒక రవికిల గుడ్డ, అంతే. అలా ఎలా ఉంటారో మనుషులు. నాకైతే మహా చిరాకు బాబు అంది సావిత్రి పిన్ని. ఇంతలో మా పక్కనున్న ఒక ఆవిడ మా సావిత్రి పిన్నిని గుర్తుపట్టి, మీరా, బాగున్నారా? మీ అమ్మాయి సీమంతానికి పిలిచి ఒక చందేరి చీర పెట్టారు చూడండి, అది ఒక్క తుక్కే పిగిలిపోతే అవతల పడేశా అంది. అది ఆమెకు ఈమెతో అయిన పూర్వానుభవాల తాలూకు టిట్ ఫర్ టాట్ అని ఆ తర్వాత అర్థమై నవ్వొచ్చింది నాకు. ధన్యవాదాలు.